అండ్ మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన ఇంట్లోనే పచ్చి రొయ్యలు చుక్క కూరతో కర్రీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. చుక్క కూర పచ్చి రొయ్యలు ఇలాగా కట్ చేసుకుని పెట్టుకుందామండి. ఇవన్నీ కూడా కట్ చేసేద్దాము. ఇవన్నీ కూడా కట్ చేద్దాము. నాకు ఒక చేతితో కుదరటంలా క్లీన్ చేద్దామండి నీట్గా. నేనైతే 1/2 కేజీ పచ్చి రొయ్యలకి 4 కట్టలు తీసుకున్నానండి చుక్క కూర. ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని 2 టైమ్స్ క్లీన్ చేయండి, బాగుంటుంది. ముందుగా ఇవి వేద్దామండి. మనం కొంచెం పచ్చిమిరపకాయ తీసుకోండి, 4-5 కాయలు, బాగుంటుంది టేస్ట్. ఒక టమాటా శుభ్రంగా నీటి కడిగి వేసుకోండి, సన్న కట్ చేసి. ఇది వేసేద్దాం. ఇలా రెడీ చేసుకున్న దీన్ని కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువ వద్దండి. ఎక్కువ పోస్తే మరి పులుపు అంతా పోతుంది వాటర్లో, అందుకని ఇలా మనం మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకుందాము. మామూలు కూరకు తీసుకున్నట్టేనండి అన్నీ. మీరు ఎంత బాగా తీసుకుంటే అవి తీసుకోండి. ఈ రొయ్యల కూరలోకి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ తీసుకున్నానండి, 2 స్పూన్లు. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటాలు తీసుకుందాం. టమాటా ఒకటి తీసుకోండి, పెద్ద కాయ సరిపోతుంది. ఎందుకంటే మనం చుక్కకూరలో ఒక టమాటా వేసాం కాబట్టి ఒక టమాటా తీసుకుంటే సరిపోతుంది, పెద్ద కాయ. ఇప్పుడు 1 స్పూన్ కారం తీసుకున్నామండి. టమాటాలు కూడా ఉడికిపోతున్నాయి. 1 స్పూన్ తీసుకుంటున్నాను ఈ స్పూన్తో. ఇప్పుడు కొంచెం పసుపు కూడా తీసుకున్నాము. ఇప్పుడండి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రొయ్యలు, ఈ పచ్చి రొయ్యల్ని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు కళ్ళుప్పు తీసుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు వాటర్ ఏం తీసుకోవద్దండి. దీంట్లో ఉన్న వాటర్తోనే టమాటాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి దీనిలోనే బాగా చక్కగా సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం బాగా. ఇది చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయి అసలు. చేపల్లోనే టమాటాలోనే చాలా నీరు వస్తుందండి. ఈ నీరు వచ్చాక దీంట్లోనే బాగా ఉడకనియాలన్నమాట. దగ్గరకు వచ్చేస్తుందండి, ఇక సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ అండి. ధనియాలు జీలకర్ర అన్నీ ఇంట్లో వేసుకున్న మసాలా వేసేద్దాము. చుక్క కూర వేసిన తర్వాత అయితే ఇవ్వకండి మసాలా, అది లాస్ట్లో వేయండి, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం మగ్గనిద్దాం దీన్ని. మసాలా వేసాక పచ్చివాసన అంతా కూడా పోయే వరకు కొంచెం బాగా మగ్గనియాలండి. చివరిగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూర వేసేసుకున్నాం, చూసేసుకోండి. నీళ్ళు అయితే తీయబాకండి, చుక్క కూరలో వంచొద్దండి, పులుపు అంతా పోతుందన్నమాట, వంచబాకండి. చూసేసుకోండి. నేనైతే 4 కట్టలు తీసుకున్నాను దీంట్లోకి. చివరిగా మనం కొంచెం కొత్తిమీర వేసేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం మగ్గనిద్దామండి దీన్ని బాగా. రెడీ అయిపోయిందండి. చివరిగా కొంచెం పైన కొత్తిమీర గార్నిషింగ్ చేద్దాము. స్టవ్ ఆపేసి. రెడీ అయిపోయిందండి చుక్క కూర పచ్చి రొయ్యల కర్రీ అండి.
చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కూర అయితే చాలాసార్లు చేశాను నేను, ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి దీంట్లో మరి చాలామంది గమనిస్తే ఈ కూరలో మరి కొంతమంది గోంగూర వాతం అంటారు కదా, వాతం, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయండి. మరి మరి అటువంటి వాళ్ళకి ఇది చాలా కూర, మరి అది వాతం అదేమి ఉండదు కదా. మరి చుక్క కూర, పచ్చి రొయ్యలు తప్పకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. వేడి అన్నంలోకి మరి సర్వ్ చేసుకోండి. అదే రీతిగా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఈ స్టైల్లో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మా యొక్క వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి, చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.